సో ఫైనల్గా సంక్రాంతికి 3 సినిమాలు ఏంటంటే రామ్ చరణ్ గారి సినిమా ఉంది, మొన్న చిరంజీవి గారి సినిమా చేశారు, ఉంటుందా ఇదే ఉంటుంది. మీ సినిమా ఎలాగో మామూలే, వెంకటేష్ గారి సినిమా ముందు ఉంది. అది ఏంటి కాంపిటీషన్ గురించి ఎలా చూస్తారు? మరి డిప్లొమాటిక్ గా చెప్పకండి. అన్ని సినిమాలు యాక్చువల్గా కూడా అది ఆడాలండి. రేపు పొద్దున హానెస్ట్ చెప్తున్నా, ఎవరు అడిగినా ఇది చెప్పేది ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా హీరోల నుంచి మనకేదో ఒక అప్రిషియేషన్ వస్తుందని చెప్పరు. ఎందుకు చెప్తారు తెలుసా? కామన్గా ఏ డైరెక్టర్ అయినా ఒకవేళ అలా ఆలోచించకపోయినా ఆలోచించాలి. అన్ని సినిమాలు ఆడితేనే రేపు పొద్దున నా నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేస్తే నాకు తెలియదు, ఏ బ్యానర్లో చేస్తే నాకు తెలియదు. హీరోలు ఎక్కువ ఉంటారు అనుకుంటా. కాదు, సినిమా ఆడితేనే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు జనం బలంగా ఉంటుంది. లేకపోతే నా ఒక్క సినిమాని ఆడేది, మిగతా సినిమాలు ఆడకూడదు అనుకున్నాను అనుకోండి. నెక్స్ట్ నేను ఆ హీరోతో చేయాలి, ఆ ప్రొడ్యూసర్తో చేయాలి, తన దగ్గర డబ్బులు ఉండాలి, అతని కిక్లో ఉండాలి. సో అన్ని సినిమాలు ఆడాలని ఎందుకు డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్తారంటే ఆడి తీరాలి, వేరే ఆప్షన్ లేదు. చిన్న ఇండస్ట్రీ. ఇప్పుడు బయట సినిమాలన్నీ, ఇప్పుడు బయట రాష్ట్రాల్లో అందరూ మన సినిమా మీద అలా చూస్తున్నారు, ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చారు తెలుగు వాళ్ళని. సో అలాంటప్పుడు మనం కొడు చేస్తే ఎలా? అన్ని సినిమా ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే మన సినిమా రేంజ్ కంటే పై స్థాయిలో కలెక్ట్ చేయాలనేది మా స్వార్థం. అందరూ అడిగే క్వశ్చన్, అసలు బాబీ గారి దగ్గర ఏముంది ఏంటంటే, అసలు మీ ఫిల్మోగ్రఫీ చూస్తే అసలు ఒక సినిమా డిసప్పాయింట్ చేసినప్పుడు ఆగరు, ఒక సినిమా యావరేజ్లో ఉన్నప్పుడు ఆగరు, నెక్స్ట్ సినిమా ప్రతిసారి సర్ప్రైజ్ డెలివరీ. అసలు ఎలా ఇది పాసిబుల్? కథేనండి. ఏ సినిమా అయినా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా ఏం చేసైనా కథే. మనం రాసుకున్న కథే మన హీరో దగ్గర తీసుకెళ్తుంది, నిర్మాత దగ్గర తీసుకెళ్తుంది, అది ప్రాసెస్లోకి వస్తుంది. సో కథ మీదే ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నేను. నా ఫ్రెండ్స్కైనా నా టీంకైనా ఏం చెప్తానంటే, ఈ పిఆర్ స్కిల్స్ ఇవేమీ హెల్ప్ చేయవు ఎవరికి కూడా. పైగా మీకు తెలుసో తెలీదో నేను భయంకరమైన ఇంట్రావర్ట్ని. నాకు ఈ ప్రెస్ ఇంటర్వ్యూ గురించి మా పిఆర్ఓ వేణు గారు ఎప్పటి నుంచో అడుగుతున్నప్పుడు మ్యాక్సిమం పుష్ చేసుకుంటూ వస్తున్నా. ఇంకా రిలీజ్ అయినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి తప్పదు, డైరెక్టర్గా కనపడాలి, వేరే ఆప్షన్ ఉండదు. సో భయంకరమైన ఇంట్రావర్ట్ని నేను. ఆఫీసు, మా ఇల్లు, నా పాప తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఏ హీరోలకి మెసేజ్ చేయను. ఒక బర్త్డేస్ మాత్రం ట్విట్టర్లో చేయాలి కాబట్టి మనం వర్క్ చేసిన హీరోలు అవ్వచ్చు, వర్క్ చేయని హీరోలు అవ్వచ్చు, బట్ బర్త్డే విషెస్ చెప్తాను తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళను. నాకు సినిమాకి సంబంధం లేకపోయినా నేను ఒకే ఒక హీరో అంటే రవితేజ గారు. బాగా కలుస్తుంటా అనమాట. అంటే ఆయన సినిమా సంబంధించి ఏదైనా నచ్చితే వెంటనే మెసేజ్ చేస్తాను. అలానే నేను చేసిన డాకు మహారాజు పోస్టర్ బాగున్నా, గ్లిమ్స్ బాగున్నా ఇమీడియట్గా ఆయన కాల్ చేస్తారు. అలానే తర్వాత రవితేజ గారి తర్వాత మళ్ళీ నేను ఆప్యాయంగా కలుస్తూ కష్ట సుఖాలు షేర్ చేసుకున్నంత గొప్ప మళ్ళీ నా లైఫ్లోకి వచ్చింది చిరంజీవి గారు. ఆయనతో అంటే ఒక హీరోని కలుస్తున్నట్టు ఉండదు, వీళ్ళిద్దరిని ఎప్పుడు కలిసినా సరే అలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అదృష్టం బాలకృష్ణ గారితో అదే జర్నీ కంటిన్యూ అవుతుంది. చిరంజీవి గారికి ఏమైనా చూపించారా డాకు మహారాజ్ గ్లిమ్స్ లో చిన్న చిన్న సీన్స్? లేదండి, ఆయన కూడా బయట ఫ్యాన్స్ లాగే, బయట మామూలు జనరల్ పబ్లిక్ లాగే ఆయన చూసి నాకు, ఇన్ఫ్యాక్ట్ నేను టీజర్ రిలీజ్ అప్పుడు షూట్లో ఉన్నాను. డాకు మహారాజ్ క్లైమాక్స్ జరుగుతుంది. ఈవెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కూడా నేను చిరంజీవి గారికి ఎక్కడ నేను షేర్ చేయలేదు. బట్ నేను షూట్లో ఉన్నప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది, గ్లిమ్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది బాబీ, బాలయ్య బాబు చాలా అందంగా ఉన్నాడు, కీప్ ఇట్ అప్ మై బాయ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని పెట్టారు. నేను షూట్లో ఉండి చూస్తే ఒక 20-30 minutes తర్వాత చూసాను ఆ మెసేజ్. అంటే ఎంత హై వస్తుంది మనకి. అంటే ఊరికే అయిపోతారా ఏంటి అంత మెగాస్టార్లు మరి. సో మొత్తం అంతా చెప్పారు కానీ ఇంకా సీక్రెట్ ఏదో దాసేసారు, బట్ బిజినెస్ సీక్రెట్ అది చెప్పకూడదేమోనండి, మీరు అడగకపోతే బెటర్. సో ఏంటి సార్ అంటే సీనియర్ స్టార్స్తో చేస్తున్నారు, నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది. అంటే సీనియర్ స్టార్స్తో కంఫర్టబుల్గా ఉన్నారా? ఈ పెద్ద స్టార్ ఇప్పుడు అంటే హ్యాపెనింగ్ హీరోస్ ఈవెంట్ సినిమాలు ఆడి జోలికి వెళ్ళకుండా ఇది బాగుంది అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, అందరితో చేయాలని డిప్లొమాటిక్ ఆన్సర్ కాకపోయినా మళ్ళీ మీరు అన్నట్టు అందరు హీరోలతో చేయాలని ఉంటుంది. బట్ మన దగ్గర ఉన్న కథకి మనకి నెక్స్ట్ చేయబోతున్న ఆ ప్రొడ్యూసర్కి, ఒక హీరోకి, ఒక డైరెక్టర్కి కాంబినేషన్ ఏది సెట్ అయితే అదే ముందుకు వెళ్తుంది. సో బట్ మీరు అడిగిన ప్రశ్న ప్రకారం సీనియర్ యాక్టర్స్తో చేస్తే ఒక కిక్ ఏంటంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ధైర్యంగా షూటింగ్కి వెళ్ళచ్చు.
ఆ కిక్ అయితే నాకు బాలకృష్ణ గారి దగ్గరైనా చిరంజీవి గారి దగ్గరైనా ఆ సీనియారిటీ నుంచి ఆ ఎక్స్పీరియన్స్ బాగా నేర్చుకుంటున్నాను.